ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. యూదా మతం, అలాగే యూదా మతంలో వారు అవలంబించే ధర్మశాస్త్రం రక్షించదు. రక్షకుడు యేసే. రక్షణ యేసు ద్వారానే. నిత్య జీవం యేసు ద్వారానే. క్రియల వలన కాదు, విశ్వాసం వలనే అంటూ పౌలు గారు ఇంకా మాట్లాడుతూ మరికొన్ని విషయాల ద్వారా తాను చెప్తున్న విషయాన్ని నిరూపించే ప్రయత్నం, అలాగే గలతీయులకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. వివరాలు 4వ అధ్యాయం మొదటి నుంచి. మరియు నేను చెప్పున్నదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్యున్నను బాలుడయ్యున్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదం లేదు. తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనంలో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటుమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్పుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియు మూల పాఠముల తట్టు మరల తిరగనేలా, మునుపటి వలె మరల వాటికి దాసులై ఉండ గోరనేలా. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. ప్రియశ్వాసులారా, పౌలు గారు మాట్లాడుతున్నారు. మీరు తెలుసుకోనండి, మనం దేవుని పిల్లలం. దేవుని వాగ్దానాలకు విశ్వాసం ద్వారా వారసులమయ్యాము, క్రియల ద్వారా కాలేదు. క్రియల ద్వారా అంటే ధర్మశాస్త్ర చెప్పే క్రియలు చేయటం ద్వారా ఎవరు క్రీస్తులోని ప్రయోజనాలను, వాగ్దానాలను, క్రీస్తు మనకు చేస్తున్న వాగ్దానపు రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకోలేరు, దేనిని పొందుకోలేరు. మరి వేటి వలన పొందుతాము అంటే క్రీస్తునందు విశ్వాసం. విశ్వాసం ద్వారానే వాగ్దానాలకు వారసులు అవుతాము. విశ్వాసం ద్వారానే క్రీస్తులో మనకున్న ప్రయోజనాలు, స్వాతంత్ర్యము, అలాగే దేవుడు మనకు చేసిన వాగ్దాన రాజ్యం మనకు దొరుకుతుంది. క్రియలు చేస్తే దొరకదు. అంటే ధర్మశాస్త్రంలో కొన్నింటిని పాటించి మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాము అని కొన్నింటిని విడిచిపెట్టి కొన్నింటిని పాటించినంత మాత్రం చేత నీతిమంతులం కాలేము. నీతిమంతులం క్రీస్తు ద్వారానే అవుతాము. క్రీస్తు మన కోసం ప్రాణత్యాగం చేశాడు. త్యాగం ద్వారానే, ఆయన విశ్వసించుట ద్వారానే, ఆయన రక్తమందుల విమోచనము ద్వారానే మనందరం దేవునికి పిల్లలం అవుతాం, దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. అంతేగాని మనం క్రియల ద్వారా కాలేము. ఈ విషయాన్ని పౌలు గారు ఆరంభం నుంచి రకరకాల ఉద్దేశాలతో, ఉదాహరణలతో మాట్లాడుతున్నారు. మొదటి 2 అధ్యాయాలు ఆయనను గురించిన ఉదాహరణలు చెప్పారు. తానేమై ఉన్నాడో, తాను పూర్వమందు ఎలాంటి పరిస్థితిలో ఉండి దేవునిలో ఎలా మార్పు నొంది దేవుని బిడ్డగా మారాడో, మార్పు నొంది దేవునిలో సాగుతున్న ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో 2 అధ్యాయాల పాటు వివరించారు. గత పాఠం అంటే 3వ అధ్యాయంలో అబ్రహాముని దృష్టాంతంగా పెట్టి మాట్లాడారు. అబ్రహాము క్రియల వలన నీతిమంతుడయ్యాడా? అతడు దేవుని నందు విశ్వాసం కలగాడు గనక విశ్వాసం ఉంచిన విధానాన్ని బట్టి దేవుడు అతన్ని నీతిమంతునిగా తీర్చాడు కదా. మరి క్రియలు అతన్ని గొప్ప చేశాయా? అతనికి కలిగిన మెప్పైనా అది ఏదైనా ఉందంటే అది ప్రభువు మీద అతనికున్న విశ్వాసాన్ని బట్టే కదా అంటూ అబ్రహాముని గురించి దృష్టాంతంగా మాట్లాడిన పౌలు 4వ అధ్యాయంకి వచ్చేసరికి నేను చెప్పేది ఏమంటే,
వారసుడు అన్నిటికీ కర్త అయి ఉంటాడు. కానీ బాల్య దశలో వారసుడు ఉన్నంత కాలం దాసునికి, వారసునికి భేదం ఉండదు. అంటే సొంత కొడుకుకి, పనివాడికి ఎప్పుడు భేదం ఉంటుంది అంటే కుమారుడు యుక్త వయసు వచ్చినప్పుడు. తండ్రి నిర్ణయించబడిన దినం ఒకటి రావాలి. ఆ దినాన ఆహ్, ఆ దినాన అన్నింటికి హక్కుదారుడవుతాడు. ఆ దినం వరకు అతడు వారసుడు, గృహ నిర్వాహకుల, సంరక్షకుల అధీనంలో ఉండాలి. విశ్వాసులారా, విషయం ఏంటంటే ఒక బిడ్డకు యోధ మతాచారంలో ఇంచుమించు కనీసం 12 సంవత్సరాలు. ఆ 12 సంవత్సరాల లోపే వాళ్ళకి ధర్మశాస్త్రం నేర్పించడం ఇలా రకరకాల విషయాలున్నాయి. ఇక రోమా ప్రభుత్వంలోను అలాగే నేడు కూడా మనం కొన్ని చూస్తే 17, 18 సంవత్సరాలు. ఇప్పుడు 18 అయితే ఒక 17, 14-17 మధ్యలో ఈ వయసుల్లో ఉన్న పిల్లలు ఇప్పుడైతే 18 ఏళ్లకు మేజర్ అంటున్నారు. 18 లోపు మైనర్ అంటున్నారు కదా! ఒక బిడ్డ మైనర్‌గా ఉన్నంత కాలం తల్లి, తండ్రి సంరక్షణలో పెరగాలి. మనమైతే అలా చూస్తాము. సరే, కొందరుంటారు. వారు గొప్ప ఆస్తిపరులై ఉంటారు. ఆస్తిపరులై ఉన్న వారి విషయాలు ఎలాగుంటాయంటే, ఆయన వ్యాపారం చూసుకుంటాడు. మరి ఆయనకి పశుపక్షాదులుంటే వాటి బాధ్యత ఒక సేవకుడికి అప్పజెప్తాడు. ఇంటి పోషణ కోసం ఒక సేవకుడికి అప్పజెప్తాడు బాధ్యత. మందలన్నీ మేపడానికి ఒక సేవకుడికి అప్పజెప్తాడు బాధ్యత. అలాగే తన కన్న బిడ్డలను కూడా ఒక సేవకుడికి అప్పజెప్తాడు ఆస్తిపరుడైన తండ్రి. ఎప్పటిదాకా అంటే నా కొడుకు కాస్త పెరిగి ఒక వయసు వచ్చిద్ది. ఆ వయసు వచ్చే వరకు కూడా ఈ సేవకుడి చేతుల్లోనే పెరగాలి. తండ్రి అతనికి ఆ బాధ్యత ఇచ్చాడు. కుమారుడు ఆ సేవకుని మాట వినాలి. కుమారుడు ఆ సేవకుడు నిర్ణయించిన బట్టలు వేసుకోవడం, నిర్ణయించిన ఆహారం తినడం, ఆ సేవకుడే అతనికి బట్టలు వేసి, ఆలనా పాలనా చూసుకొని, చేయి పట్టుకొని బడికి నడిపించి, ఇలాగంతా అతన్ని తీర్చిదిద్దుతాడు. ఎప్పటి వరకు మనం అనుకున్నాం కదా! మేజర్ వయసు వచ్చే వరకు, మేజర్ అయ్యే వరకు ఒక సేవకుని సంరక్షణలో లేదా గృహ నిర్వాహకుడిగా నియమించబడిన సేవకులు ఉన్నారు. వాళ్ళ సంరక్షణలో పిల్లల్ని పెంచుతారు. బాల శిక్షకులంటాము, గృహ నిర్వాహకులంటాము, లేదా ఇంట్లో సేవకులని పిలుస్తాము. వీళ్ళ చేతుల్లో యజమానులై ఉన్నవారు పిల్లల్ని కూడా అప్పచెప్తారు. పిల్లల్ని కూడా వారు ఒక వయసొచ్చే వరకు పెంచుతారు. పెంచిన తర్వాత తండ్రి వారిని ఎప్పుడు బిడ్డలుగా అంటే ఇక ఒక వయసొచ్చింది అన్నప్పుడు, ఒక నిర్ణయం వయసు వచ్చినప్పుడు, ఆ సేవకుని చేతిలో నుండి ఇక విడుదలవుతాడు. ఇక సొంతగా నిర్ణయం తీసుకుంటాడు. తండ్రి కొన్న అన్నింటి మీద ఇతనికి కూడా సొంత అధికారం వస్తుంది. అందాక రాదు. ఎవరో ఒకరు ఆధీనంలో లోనవ్వాల్సుంటుంది. మీరు కూడా ఇప్పటికి బాలురై ఉన్నారా? గతంలో అంటే మీరు చిన్న పిల్లలుగా ఉన్నారు. మూలపాఠాలు, లోకం యొక్క మూలపాఠాలు అంటే ధర్మశాస్త్రం చెప్తున్న క్రియలు చేశారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, దేవునిలో ఉండాలి. దేవుడు మీతో నిబంధన చేస్తాడు. ఆ నిబంధనకు గుర్తు పురుషులు శరీరంలో సున్నతి పొందాలి. అలాగే ఇంటిని ఇలాగ ఆజ్ఞలతో అని చాలా విషయాలు ధర్మశాస్త్రం నేర్పించింది. పాఠాలు కాలం సంపూర్ణం కాక వరకు జరిగించాం. ఇప్పుడు బాల్య దశలో ఉన్నాము. ఎప్పుడైతే క్రీస్తు వచ్చాడో కాలం సంపూర్ణమైంది. ఇక్కడ బాలుడికేమో వయసు వస్తే అతని హక్కు అతనికొస్తుంది. ఇక వేరే వాళ్ళ చేతిలో ఉండడు అంటున్నాం కదా! అలాగే కాలం సంపూర్ణమైనప్పుడు ప్రభువైన దేవుడు మన కొరకు క్రీస్తు ప్రభువుని పంపించారు భూమి మీదకు. క్రీస్తు ప్రభువు రాకముందు వరకు ధర్మశాస్త్రమే అజమాయిషీ చేసింది. ధర్మశాస్త్రం క్రిందనే అందరూ ఉన్నారు. ఈ ధర్మశాస్త్రం ఒక పెద్ద మూట లాంటిది. ఒక ప్యాకేజ్ లాగా. ఇది ఎలాగుంటుందంటే ఇంచుమించు 613 ఆజ్ఞలుంటాయి. అందులో కొన్ని చేయకూడనివి ఉన్నాయి. అంటే అవి చెయ్యొద్దు అన్నాడు దేవుడు. ఇక అవి చేయకూడదు అంతే. ఒక్కటి కూడా చేయకూడదు. కొన్నున్నాయి అవి చెయ్యి అన్నాడు. వాటిలో ఒక్కటి కూడా చేయకుండా ఉండకూడదు. చెయ్యి అన్నవన్నీ చెయ్యాలి. చెయ్యొద్దన్నవేవి చేయకూడదు. ఎన్ని 613 ఆజ్ఞలనే మూట నెత్తి మీద ఉంది. క్రీస్తు వచ్చే వరకు. ఆ 613 ఆజ్ఞల్లో ఇది ప్యాకేజ్ అన్నాం కదా! ఒక్కటి మీరినా అన్ని మీరినట్టే. ఇప్పుడేమవుతుంది 612 కోసం ఒక వ్యక్తి కష్టపడ్డాడు. ఒక్కటి తప్పిపోయినంత మాత్రం చేత 612 కూడా తప్పిపోయినట్లు భావన. ఇది చాలా బరువైపోయింది. మోయలేనంత బరువైపోయింది.
అంతేనా? ఇంకా చెప్పాలంటే ఏ నరుడు ధర్మశాస్త్రాన్ని పూర్తి చేయలేకపోతున్నాడు. అందరూ బాల్య దశలో ఉన్నారు. గృహ నిర్వాహకుల చేతిలో ఉన్నట్లుగా అందరూ ధర్మశాస్త్రం చేతిలో బందీలైపోయారు. ధర్మశాస్త్రం చెప్పిందే చెయ్యాలి. ఇది మోషే ప్రోక్త ధర్మశాస్త్రం అంటే మోషే ద్వారా దేవుడిచ్చాడు. మోషేని కొండ మీదకి పిలిచాడు. పిలిచినప్పుడు దేవుడు దాన్ని అనుగ్రహించాడు. ఈ ధర్మశాస్త్రం ఇచ్చిన విధానం చూస్తే కూడా మనకు భయంగా అనిపిస్తుంది. ఎందుకంటే నిర్గమకాండం 19వ అధ్యాయాన్ని మనం చదివితే వారు సీనాయి పర్వత శ్రేణికొచ్చారు. దేవుడు అన్నాడు, మోషే నేను రేపు నీతో మాట్లాడతాను. మీరందరూ పరిశుద్ధపరచుకోనండి. నేను పలానా రోజు నీతో మాట్లాడతాను. ఆ దినానికి నువ్వు కొండ ఎక్కిరా. మరో మాట చెప్తున్నా, ఏ మనిషి కొండ దగ్గరికి కూడా రాకూడదు. జాగ్రత్త పడమను. ఎవరైనా ఒక మేర ఏర్పాటు చేయండి. ఆ మేర దాటి ఎవరొచ్చినా వారు ఆ ప్రభావానికి నిలవలేరు. చచ్చిపోతారు. నీవు మాత్రం రా అని దేవుడు మోషేతో చెప్పాడు. ఇక దేవుడు చెప్పినట్లే అన్నీ జరిగాయి. ఇక అదిగో దేవుడు మాట్లాడే వేళ సమీపించింది. ఆ వేళ చూస్తే అంత అగ్నిమయం. ఒక ధూమంలాగా ఒక పొగ కమ్మింది పర్వతం చుట్టూ. అంతేనా? ఉరుములు, శబ్దాలు, ఉరుము ధ్వనులు చాలా బూర వంటి శబ్దం. అలాగే మేఘాలు కమ్మాయి. దట్టమైన మేఘాలు, దట్టమైన పొగ. అమ్మో! ఆ దృశ్యం చూడడానికే భయంగా ఉంది. అంతోటి భయమైన దృశ్యంలో మోషే కొండ మీదకు వెళ్లి దేవుడితో మాట్లాడి, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని తీసుకొనొచ్చాడు. ప్రియశ్వాసులారా అర్థమవుతుందా? దేవుడు వచ్చిన విధానం ఎంత భీకరంగా ఉందో, ధర్మశాస్త్రం యొక్క బరువు కూడా అంత భీకరం. అంటే ఇంత దృశ్యంలో, ఇంత భయానక దృశ్యంలో, ఇంత ఒళ్ళు వణికించే దృశ్యంలో ప్రభు మోషేతో మాట్లాడాడు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు కూడా మనుషులకి ఎలాగున్నాయంటే అలాగే వణుకు పుట్టిస్తున్నాయి. మరెందుకు ఇచ్చాడు దేవుడంటే, మనిషిని క్రమశిక్షణలో పెట్టాలి. మనిషి అదుపు ఆజ్ఞల్లో ఉండాలి. మనలో ఉంది పాపపు స్వభావం. ఇది ఆదాము ద్వారా మనలోకొచ్చింది. ఆదాము తెలుసు కదా! తినవద్దన్నది తిన్నాడు, పాపం చేశాడు. దేవుడికి అవిధేయుడయ్యాడు. తద్వారా పాపం భూమి మీదకు వచ్చింది. నాటి నుండి మనుషులమైన మనందరం పాపపు స్వభావంలో ఉన్నాము. నేటికి క్రీస్తునందు ఎవరైతే కడగబడతారో వారు తప్ప, మిగిలిన వారందరూ పాపపు స్వభావం గలవారే. ఇప్పుడు మనలో లేదంటారా? ఉంది. అయితే మనం క్రీస్తు శిలువ ద్వారా దాన్ని చంపుతున్నాం, దాన్ని జయిస్తున్నాం. దినదినం క్రీస్తుకు నచ్చేటట్లుగా బ్రతుకుతున్నాం. మరి ఇక్కడేం జరిగింది? మన ఆలోచన చేస్తే ఆ స్వభావం మనలో ఉంది. అది చనిపోలా. ఆ స్వభావాన్ని అదుపులో పెట్టడానికి దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అయితే కాలక్రమేణా ఏమైందంటే ఈ ధర్మశాస్త్రం ముందు ఎవరు నిలవలేకపోయారు. అందుకే అందరూ దానికి లోబడాల్సొచ్చింది. ఉదాహరణకు ఇద్దరున్నారు. పోటాపోటీగా ఉన్నారు. ఎదుటివారు మనకన్నా భలే సామర్థ్యం, ఇంకా ఎక్కువ గొప్ప శక్తి సామర్థ్యాలున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వారితో పోటీ పడలేమన్నప్పుడు వారి ముందు చేతులు కడతాము. సమబుజ్జి అయినప్పుడైతేనో స్వీకరిస్తాము. ఒక పందాన్ని మనం కూడా అందుకునే ప్రయత్నం చేస్తాము. సమబుజ్జి కానప్పుడు ఎదుట ఉన్న చాలా గొప్ప వ్యక్తి అయినా మనం తల వంచుతాం కదా! మనలో ఉన్న పాపపు స్వభావం ధర్మశాస్త్రం ముందు అలాగే తల వంచుకొని నిలబడింది. ఎందుకంటే ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది. మనం పాపులం. ధర్మశాస్త్రం గొప్పది. అది తీర్పు తెచ్చింది. అది నిన్ను నన్ను పాపి అని చెప్పింది. కానీ మనం పాపం చేయకుండా ఉండి నేను పాపం చేయలేదు అనగలిగే స్థితిలో ఉన్నామంటే అలా కాదు. పాపం చేశాం. అందుకే పౌలు గారు చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. అది అంతకు ముందునైనా ఇప్పుడు క్రీస్తు ప్రభువు వచ్చాడు. క్రీస్తు ప్రభువు వచ్చాక ఆయనే మనం చేయలేకపోయిన ఆ ధర్మశాస్త్ర బరువంతా ఆయన మోసాడు. మోసి ఆయన అన్నింటినీ నెరవేర్చాడు. ఆయన ధర్మశాస్త్రానికి లోబడాడు మన కోసం. ఆయన స్త్రీ గర్భాన కన్యమరే గర్భాన జన్మించాడు. ఈ కన్యక యూద జాతికి సంబంధించిన స్త్రీ యూదురాలు. ఆమె గర్భవాసమున పుట్టిన క్రీస్తు కూడా యూదుడే. అందుకే కదా సమరయ స్త్రీ అంది, అయ్యా మీరు యూదులు. అవును ప్రభు ఏమనల. ఆయన యూదుడే గనక. శరీర రీత్యా ఆయన యూదుడే. ఆయన ఈ యూదుల్లో పుట్టి యూదులకి ఇవ్వబడిన ఈ ధర్మశాస్త్రాన్ని సాధారణ మనిషి ఎవరు నెరవేర్చలేకపోయారు. ప్రభువైన క్రీస్తు ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చాడు. ఇప్పుడు ఆయన కృపతో మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ద్వారా కాదు, మనం దేవుని దగ్గరికి దేవుని ద్వారానే వెళ్తాం. ధర్మశాస్త్రం ద్వారా మనం తండ్రి దగ్గరికి. యేసు ద్వారా వస్తాం. యేసు మనల్ని కుమారులుగా స్వీకరిస్తున్నాడు. మనం
బాలురుగా ఉన్నంత కాలం ధర్మశాస్త్రాన్ని పాటించాల్సొచ్చింది. ఇప్పుడు యుక్త వయసుకొచ్చాము. ఇప్పుడు మనం కుమారులం అవుతున్నాం. ఎందుకంటే వయసొచ్చింది. ఇక గృహ నిర్వాహకుని ఆధీనంలో మనం ఉండం. యుక్త వయసొచ్చింది. క్రీస్తు మనకు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. అదే దత్తపుత్ర ఆత్మ, పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ ద్వారా దేవుడు తన కుమారుడైన క్రీస్తు రూపంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మారుస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని యేసయ్యలాగా మారుస్తాడు. యేసయ్య రూపం మనలోకి తీసుకొస్తాడు. యేసయ్యతో మనకొక సంబంధాన్ని ఏర్పాటు చేస్తాడు. యేసయ్యతో మనం సంబంధం కలిగి యేసయ్య పిల్లలంగా ఎప్పుడైతే మారతామో అప్పుడు మనందరిని తండ్రి స్వీకరిస్తాడు. భర్త అంటే మనకు తెలుసు. పిల్లలు లేని ఒక భార్యాభర్త వెళ్ళి అనాథాశ్రమానికో లేదా ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళ బిడ్డనో లేదా అనాథగా ఉన్న ఒక బిడ్డను తెచ్చుకొని ఇంట్లో పెంచుతారు. ఇక్కడ వాడబడిన దత్తతకు అర్థం మనకు ఒక వయసు వచ్చాక క్రీస్తులో ఉన్న సత్యాన్ని మనం అర్థం చేసుకొని యేసయ్య మన కోసం చేసిన త్యాగాన్ని మనం అంగీకరించి మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రభు దగ్గరికి వెళ్తున్నామో ప్రభు మనల్ని అంగీకరిస్తున్నాడు. అంగీకరిస్తున్నాడంటే మనల్ని ఆయన దత్తత తీసుకుంటున్నాడు. ఇప్పుడు మనం దత్తపుత్రులం. ఆయన ఆత్మ మనల్ని యేసుకు నచ్చేటట్లుగా మార్చి, యేసులాగా మారిన మనల్ని తండ్రి దగ్గరికి తీసుకెళ్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనం వారసులం. బాలురం కాదు. మూల పాఠాలు అవలంబించకూడదు. గతంలో చేశాం. గతంలో అదే ధర్మశాస్త్రాన్ని మీరు పాటించారు గలతీయులారా. ఇప్పుడు మీరు వారు కాదు. క్రీస్తు కృపచేత రక్షించబడ్డారు. కృపచేత రక్షించబడిన మీరు మరల అక్షరార్థమైన ఆరాధనకి వెళ్ళకూడదు. ఆత్మతో, సత్యంతో చేయాలి. యూదుల ఆరాధన ఏంటిది? యూదులు బలులు అర్పిస్తారు. యూదులు వారికి చెప్పబడిన పండుగలు ఆచరిస్తారు. యూదులు దినాలు అంటే పౌర్ణమి, అమావాస్య లాంటి వాటిని లక్ష్యపెడతారు. యూదులు సంవత్సరాలను పాటిస్తారు. ఏమిటా సంవత్సరాలంటే 7 సంవత్సరాలకు ఒకసారి, అది 6 సంవత్సరాలకు ఒకసారి, 7వ సంవత్సరం సబ్బాత్ సంవత్సరం అని, 50వ సంవత్సరం సునాద్ సంవత్సరం అని, ఇట్లా వాళ్ళు సంవత్సరాలను లక్ష్యపెడతారు. దినాల్ని లక్ష్యపెడతారు. మాసాలను లక్ష్యపెడతారు. అంటే 7వ నెల ఇలాగుండాలి. 5వ నెలలో ఈ పండగ చేయాలి. 1వ నెలలో ఈ పండగ చేయాలి. వాళ్ళు అలా ఆచరిస్తారు. ఇప్పుడు మీరు క్రీస్తునందున్నారు. ఆ మూల పాఠాలతో ఉండకూడదు. క్రీస్తునందు ప్రతిదినము ఆనందమే. క్రీస్తునందు ప్రతిదినము పండగే. క్రీస్తునందు ప్రతిదినము మంచిదే. ఈ దినం మంచిది, ఈ దినం చెడ్డది అన్నది లేదు. ధర్మశాస్త్రం క్రిందన ఉన్నవారు ఇంకను కొన్ని పాఠాలు పాటిస్తారు. మీరు ఆ పాఠాలు పాటించవలసిన అక్కర్లేదు. కాలం సంపూర్ణం అయిపోయింది. ఆ కాలం ముగిసిపోయింది. ధర్మశాస్త్రాన్ని పాటించిన కాలం చాలు. ఇక క్రీస్తున్నాడు, ఆయన దగ్గరికి రండి. మనం చేయాల్సింది ఒకటే. ఏంటో తెలుసా? ప్రభువు నేను నీ బిడ్డను, నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు నా పాపాలు కడిగని అలాగ యేసయ్య చేతిలో పడిపోవడమే. యేసు ప్రభు మనల్ని మన మీద ఉన్న మురికంతటిని కడిగి, మనం ఒప్పుకుని విడిచిపెట్టిన దాన్నంతటి నుంచి మనల్ని కడిగి, శుద్ధి చేసి, తన బిడ్డగా మార్చి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. తన పక్కన కూర్చోబెట్టుకుంటే చాలు, మనం ఆయన తోడి వారసులం అవుతాం. అర్హత లేదు, కానీ క్రీస్తు మనల్ని తన బిడ్డలుగా మార్చుకున్నాడు. ఎప్పుడైతే క్రీస్తుతో కూడా మనం పిల్లలమయ్యామో, తండ్రి తండ్రి అయిన యెహోవా దేవుడు కుమారుడైన క్రీస్తుకి ఎలాంటి ఈవెన్లు, ఎలాంటి వాగ్దానాలు ఇచ్చి, ఎలాంటి అధికారాలు ఇచ్చాడో, ఆయనతో కూడా ఉన్న మనకు కూడా అలాగే ఒక రాజ్యాన్ని ఇస్తాడు. అందుకే ఈ రాజ్యం పొందాలంటే మీరు ఆ మూల పాఠాలు విడిచిపెట్టండి. యూద మతాచారాలు కాదు. సున్నతి మిమ్మల్ని రక్షించదు. ఉత్సవాలు, పండుగలు, వారాలు, సంవత్సరాలు, దినాలు ఏవి మిమ్మల్ని కాపాడవు. క్రీస్తే మిమ్మల్ని కాపాడుతాడు. క్రీస్తు దగ్గరికి రండి. ఆయన్ని తెలుసుకొనండి. మీరింకా ఎంతకాలం అలాగుంటారు అంటూ పాటుగానే మాట్లాడుతున్నాడు గలతీయులను ఉద్దేశించి పౌలు గారు. ప్రియశాస్త్రులారా, సరే, దినాలు, సంవత్సరాలు అనే విషయం వచ్చింది కాబట్టి నేటి మన పరిస్థితి ఏంటి? మనం కూడా ఒకసారి ఆలోచిస్తే కొందరున్నారు క్రిస్మసు అంటే యేసయ్య పుట్టాడు. మా కోసం పుట్టావా ప్రభు? ఈస్టరు అయ్యా నువ్వు మా కోసం మరణాన్ని జయించి లేచావు. గుడ్ ఫ్రైడే వచ్చిందంటే మా కోసమేనా ప్రభువా సిలువనెక్కావు? ఇంత త్యాగం మా కోసమేనా అంటూ గానాలు, 7 మాటలని, సిలువ సందేశాలని ఇవి ఉన్నాయి. సరే, మనం కూడా పండగలకు, ఉత్సవాలకు, దినాలకు పరిమితం అయిపోతున్నామా? మనం ప్రతినిత్యము శిలువ త్యాగాన్ని, ఆయన పునరుత్థానాన్ని ప్రతినిత్యము తలపోసుకోవాలి. ప్రతిదినము మనం వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారం ఆరాధనకు వెళుతున్నామంటే మనకు ఆరాధనే ఒక పండగ అవ్వాలి. ప్రతి ఆదివారం పునరుత్థానమే. ప్రతి ఆదివారం క్రీస్తు మనకై లేచినట్లుగా భావించాలి. మనకై సిలువలో మరణించినట్లుగా భావించాలి. మనం పాపం విషయంలో నిరంతరం మరణించిన వారుగా ఉండాలి. క్రీస్తులో నిరంతరం జీవిస్తున్న వారిగా ఉండాలి.
ఇది ప్రతిసారి మనలో జరగాలి. పండగలకో, వారానికో జరగకూడదు. ఎందుకంటే కొందరున్నారు పేరుకి క్రైస్తవులని పిలువబడుతున్నారు. వారమంతా ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతుకుతారు. ఎంత రోతగా బ్రతుకుతారో చెప్పనలిమి కాదండి. మరలా ఆదివారం వస్తేను పరిశుద్ధ వస్త్రధారణ, పరిశుద్ధ మాట తీరు. ఇక అంతా పరిశుద్ధతే. ఏమని చెప్తాము? ఇది వేషం అంటాము. అలాంటి వేషాలు ప్రక్కన పెట్టండి. మీరు వారాలను అంటే రోజుల్ని లక్ష్య పెట్టేవారు రోజుకి విలువిచ్చారు. వారు ఆదివారానికి విలువిచ్చారు. దేవుడికి కాదు. దేవుడికి విలువిచ్చినోడు దినదినం భక్తితో ఉంటుండు. వారానికి విలువిచ్చినోడు ఆదివారమే భక్తితో ఉంటుండు. అదే వ్యత్యాసం. ఆ మూలపాఠాలు వదలండి. క్రీస్తులోనికి రండి. ధారాళంగా ప్రవేశం ఉంది. వచ్చిన వారందరూ విశ్వాసంతో రావాలి. విశ్వాసంతో వచ్చే వారందరూ ఆయన పిల్లలే. ఆయన పిల్లలందరికీ ఆయన రాజ్యం మీద హక్కు ఉంది. ఆయన రాజ్యాన్ని ఇస్తాడు అంటూ ఎంతో చక్కగా అర్థమయ్యేలాగా నాటి పౌలు గలతీయులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నేడు మనం కూడా ఈ పాటలు మనసులో పెట్టుకుందామా? ఆదివారానికి కాదు విలువ. మనం ఆరాధించే యేసుకిద్దామా? మనం కూడా భక్తిని వారాన్ని పరిమితం చేయకుండా దినదినము పాటిద్దాము. సరే 12వ వచనం నుంచి కొన్ని తన అనుభవాల్ని మరికొన్ని తలపోస్తూ ఉన్నాడు. చూద్దాం రండి. 4వ అధ్యాయం 12వ వచనం నుంచి. సహోదరులారా, నేను మీ వంటి వాడినైతిని గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యమును బట్టి దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగురు. మీకు తెలుసు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. నిరాకరింపనైనను లేదు. గాని దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను మీరు నన్ను అంగీకరించారు. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైంది? సఖ్యమైతే మీ కన్నులు ఓడబెరికి నాకిచ్చివేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యం పలుకుతున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునయ్యానా? వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు. మీరే తమ్మును వెంటాడాలని మిమ్మును బయటకు త్రోసివేయ గోరుచున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూను మంచి విషయాల్లో ఆసక్తులుగా ఉండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడ వరకు మీ విషయమై మరలా నాకు విశ్వవేదన కలుగుచున్నది. మిమ్మును గురించి ఎటు తోచక ఉన్నాను. నేనిప్పుడే మీ మధ్యకొచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడ కూర్చున్నాను. విశ్వాసులారా, పౌలు గారు అంటున్నారు, నేను మీలాంటి వాడినయ్యాను. మీరు నాలాంటి వాళ్ళు అవ్వాలని కోరుకుంటున్నా అంటున్నాడు. అంటే ఏంటి? మీరు అన్యులుగా ఉన్నప్పుడు మీరు సువార్త విన్నారు. యేసులోనికి యేసయ్యను నమ్మి మందిరంలోకొచ్చారు. నేను యూదుడినైనప్పటికీ యూద మత విలువల్ని, ధర్మశాస్త్రాన్ని ఇవన్నీ పక్కన పెట్టి మీరెలాగ ప్రభువుని విశ్వసించారో నేను అలాగే ప్రభువుని విశ్వసించా. నేనేమో మీలాగా మారితే మీరెందుకు మళ్ళా యూదుల్లాగా మారాలనుకుంటున్నారు? నాలాగా ఉండండి. నేనెలాగ ప్రభువుని విశ్వసించానో మీరు అలాగ విశ్వసించండి. నేనెలాగ ప్రభు చేత దీవించబడుతూ మీ అందరి మధ్య ఆశీర్వాదకరంగా ఉన్నానో మీరు అలాగే ఉండండి. నాకు జ్ఞాపకం వస్తుంది. మొదటిసారి నేను మీ మధ్యకొచ్చినప్పుడు నా శరీరంలో నాకొక బాధుంది. చెప్పాలంటే పౌలు గారికి కంటికి సంబంధించిన ఏదో ఇబ్బంది వచ్చింది ఆ సమయంలో. తన కండ్లు గుండా ఏదో ఇబ్బందిగా ఉండింది. అలాగుంటున్న సందర్భంలో ఆయన శరీర ఆకారాన్ని బట్టి, ఆయన కళ్ళలో ఏదో బాధుంది అని దాన్ని బట్టి కాదు గానీ, ఆయన చెప్పే మాటలను బట్టి ఆయన దేవుని దూతని, ఆయనే క్రీస్తు యేసు లాగా మాకు కనిపిస్తున్నాడని, మా సేవకుడని ఎంతో గౌరవించి అప్పుడు ఆయన్ని చేర్చుకున్నారు. ఆయన మాటలు చేర్చుకున్నారు. క్రీస్తు ప్రభువుని విశ్వసించారు. అంతేకాదు అప్పట్లో నేను మిమ్మల్ని చూస్తే నాకేమనిపించిందంటే, అసల అవసరమైతే నా కళ్ళకు మీ కళ్ళిచ్చేసి, నా కోసం మీరు మీ కళ్ళను కూడా త్యాగం చేసేంత మంచివారని నేను మీ గురించి సాక్ష్యం చెప్పగలను. అయితే ఇప్పుడేమైంది? నేను మంచివాడినైనందుకు, నేను నిజాలు చెప్పినందుకు మీ పగోడినయిపోయానా? మీరెందుకిట్లా మారిపోయారు? మీరు మరలా ఆ వెనకటి క్రియలకు యూదుల్లాగా మారటానికి ఎందుకు ప్రయత్నిస్తారు? మీరు విశ్వాసంతో క్రీస్తు పిల్లలుగా మారండి. యూదుల్లాగా మారాల్సిన అవసరం లేదు. అది చెప్తున్నాడు. వీళ్ళో కొందరు ప్రవేశించారు. గలతీ సంఘాల్లోకి కొందరొచ్చారు. వారంటారు, మీరు యోధా ధర్మశాస్త్రాన్ని పాటించాలి. మీరు సున్నతి పొందాలి. అలాగైతేనే మీకు రక్షణ అంటున్నారు.
రక్షణ ధర్మశాస్త్రం ద్వారా రాదు. క్రీస్తు ద్వారానే వస్తుంది. ఇదే నేను మీకప్పుడు చెప్పా. ఇప్పుడు చెప్తున్నా తెలుసుకోండంటూ పౌలు లేఖ రాస్తున్నాడు. ఇప్పుడు మీకు వ్యత్యాసం అర్థమైందా? నేనంత బాధతో వచ్చినా అప్పుడు మీరు నన్ను చేర్చుకున్నారే. ఇప్పుడేంటి మీరిలాగున్నారు? వారు మీ మేలు కోరి కాదు. మీరు వారి ఎనకాల పడితే వారు మిమ్మల్ని బయటకు త్రోసివేసేయాలని వాళ్ళు మీ మధ్యకొచ్చి ఇలాంటి చెడ్డ మాటలు చెప్తున్నారు. స్వార్థ కల్తీ చేస్తున్నారు. మీరు ఆ విషయాన్ని ఎప్పుడూ నమ్మొద్దు. నేను మీ దగ్గరున్నప్పుడే కాదు, మంచి విషయాల్లో మీరెప్పుడు ఆసక్తిగా ఉండండి. నా పిల్లలారా, ఎంత చక్కగా పిలుస్తున్నాడో. క్రీస్తు రూపం మీలో ఉండాలని నేనెంత ప్రయాసపడ్డా ప్రతి సేవకుడు ఇదే ప్రయత్నం చేస్తాడు. ఏ సేవకుడైనా ఆ తరం మొదలుకొని ఈ తరం వరకు ప్రతి సేవకుడిలో ఉన్న పరిశుద్ధాత్మ చేసే కార్యమేంటో తెలుసా? ప్రతి సంఘ బిడ్డను యేసయ్యలాగా మార్చాలని. యేసయ్య అబద్ధాలు చెప్పడు. సంఘస్థులు కూడా అలా చేయకూడదు. యేసయ్య మోహపు చూపులు చూడడు. ఏ యువతి, యువకుడు ఇంకొకరు అలాగా చూసుకోకూడదు. ఏ క్రైస్తవుడు ఈ క్రీస్తు ఏనాడు తప్పు మాట్లాడడు. క్రీస్తు ఏనాడు వక్ర చూపులు చూడడు. క్రీస్తు ఏనాడు వంకర మాటలు మాట్లాడడు. క్రీస్తు ఏనాడు వ్యర్థ కార్యాలు చేయడు. క్రీస్తు దొంగతనం చేయడు. క్రీస్తు నరహత్య చేయడు. క్రీస్తు చాడీలు చెప్పుకోడు. సంఘం కూడా క్రీస్తులాగుంటే ఇవేమీ చేయకూడదు. సంఘం అలాగుండాలని ప్రతి సేవకుడు ఆశిస్తాడు, బోధిస్తాడు, గట్టిగా గద్దించి చెప్తాడు, బతిమాలి చెప్తాడు, కన్నీరు పెట్టుకుని. ఇలాగ ఎన్నో రకాలుగా సేవకులు మాట్లాడేది ఎందుకో తెలుసా? సంఘంలో క్రీస్తు కనిపించాలి. సంఘ పిల్లలందరిలో యేసయ్య రూపం ఉండాలి. అందుకోసం ఒక తల్లి కదా, నొప్పులు పడి, వేదన పడి ఒక బిడ్డను ఎలాగ బయటకి కంటుందో, అందరిలో క్రీస్తు రూపం రావాలని సేవకులు అహర్నిశలు అదే ప్రయత్నం, అదే ప్రార్థన. అందుకోసమే వాక్యం చెప్తారు. పెంచాలని, గిచ్చాలని, ఎవరినో మనసులో ఉంచుకుని వారిని దెప్పి పడవాలని వాక్యాలు అడ్డు పెట్టుకొని ఏ సేవకుడు ఉండడు. కొందరున్నారంటే అది వేరే సంగతి. దానికి లెక్క వారే చెప్పుకుంటారు. నేను సాధారణంగా తెలియచేస్తున్నాను. ఏ సేవకులు అలా కోరుకోరు. చూసారా పౌలు గారి ప్రయాస అదే. మీ రూపం అలా పోతుందేమో, నాకు మళ్ళా ప్రసవ వేదన కలుగుతుందయ్యా. మీరు అలా మారకండి. మీరు యూద పద్ధతులు కాదు. యూద మతనిష్ఠులు కాదు. యూద మతాచార కాండలు కాదు. యూదులుగా కాదు అసలు మీరు మారాల్సింది. క్రీస్తు పిల్లలుగా, క్రీస్తుకి ఇష్టమైన బిడ్డలుగా మారండి. మార్పు నొందండి. తెలుసుకోండి. ఆ మూల పాఠాలకి మరలా వెనక్కి తిరగొద్దు. అయ్యో! నాకిప్పుడే మీ దగ్గరికి రావాలనుంది. నాకేం తోచట్లా. ఇప్పుడే మీ మధ్యకొస్తే వేరే రకంగా అయినా మీతో మాట్లాడి అర్థమయ్యేలాగా చెప్తాను అంటూ బాధపడుతున్నాడు పౌలు. పౌలే కాదు వింటున్న విశ్వాసి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ విషయమందే సేవకులలో ఉండి ఎంతో ప్రయాసపడుతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రయాసం అదే. మీకు కనిపించే వ్యక్తులైన సేవకులు, సేవకురాండ్ర ప్రయాస కూడా అదే. మీలో క్రీస్తు కనిపించాలని అంతే. ఇంకేదో కావాలని కాదు. మరి మీలో క్రీస్తు కనిపిస్తున్నాడా? మీ క్రియల్లో క్రీస్తున్నాడా? ఆలోచించండి. 21వ వచనం నుంచి ఒక దృష్టాంతం ద్వారా మాట్లాడుతున్నారు. 21వ వచనం నుంచి, ధర్మశాస్త్రమునకు లోబడి ఉండు కోరువారులారా, మీరు ధర్మశాస్త్రము వినట్లేదా? నాతో చెప్పండి. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడింది కదా. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది. దాస్యంలో ఉండుటకు పిల్లలను కనును. అది హాగరు. ఈ హాగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీట్లలై ఉన్నవి. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది. అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము. ప్రసవ వేదన పడనిదానా బిగ్గరగా కేకలు వేయము. ఏలైనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానాన్ని బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఇప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు
ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి ఎలాగూ హింసపెట్టెనో, ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఇందును గురించి లేఖనమేం చెప్పుచున్నది? దానిని, దాని కుమారుని వెలగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని, విశ్వాసాన్ని ఉద్దేశించి ఇద్దరు స్త్రీలతో పోల్చి మాట్లాడుతున్నాడు పౌలు. ఒక స్త్రీ హాగరు. హాగరు ఎవరంటే ఈజిప్ట్ నుంచి అబ్రహాముతో కూడా శారమ్మతో కూడా వచ్చిన ఒక పని మనిషి. ఈ పని మనిషి ఈమె ఒక దాసి. అయితే అబ్రహాంకి, సారాకి పిల్లలు లేరని ఈ హాగరు ద్వారా ఒక బిడ్డను కన్నాడు అబ్రహాము. ఆ బిడ్డ పేరు ఇష్మాయేలు. అయితే దేవుని వాగ్దానం ఎలా ఉంది? దేవుడు ఆరంభంలో పిలిచినప్పుడే నిన్ను గొప్ప జనం చేస్తానన్నాడు. గొప్ప జనంగా చేసే ఆ వాగ్దాన నెరవేర్పు శారా వల్ల జరిగిద్ది. సారమ్మ వల్ల ఇంకా జరగల. అందుకే హాగరు వలన బిడ్డను కన్నాడు అబ్రహాము. ఇప్పుడు హాగరు వలన పుట్టిన బిడ్డ శరీర సంబంధమైన బిడ్డ. కానీ సారమ్మకు దేవుడు ఇస్తానన్న బిడ్డ వాగ్దాన సంబంధమైన బిడ్డ. వాగ్దానాలన్నిటికీ వారసుడు. అయితే కాలం సంపూర్ణమైంది. 100 సంవత్సరాల అబ్రహాముకి మన ముదిమి వయసులో దేవుడు ఇరువురిని దర్శించి వారిరువురికి బలాన్ని అనుగ్రహించాడు. సారమ్మ గర్భం తెరిచాడు. ఇరువురికి బిడ్డ కలిగాడు. బిడ్డ పేరు ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకు సంతతి అయి ఉన్నాము. మనందరం వాగ్దానాలకు వారసులం. మరి హాగరు ధర్మశాస్త్రానికి సంబంధించినది. ఇందాకే చెప్పా కదా! ధర్మశాస్త్రం మోయలేనంత మూటైపోయింది. అది మోస్తున్నంత కాలం బరువుగానే ఉంది. ఒకటి మీరిన పాపములుగానే మనల్ని చిత్రీకరిస్తుంది. ధర్మశాస్త్రం మనిషిని పాపి అని చెప్పింది. ధర్మశాస్త్రం మనిషి మోయలేనంత బరువైపోయింది. ధర్మశాస్త్రం మనిషిని బానిసగా మార్చింది. అలాగే హాగరు వలన వచ్చిందంతా అలాగే ఉంది. హాగరు బిడ్డను కనింది. అయితే ఆ బిడ్డ సారమ్మ యజమానురాలు. యజమానురాలి బిడ్డకు, దాసి బిడ్డకు పొత్తు కుదరదు కదా! అన్నట్లుగా ఈ ఇష్మాయేలు పెద్దోడు. ఇస్సాకు తర్వాత పుట్టాడు చిన్నోడు. ఇష్మాయేలు ఇస్సాకుని ఆట పట్టిస్తూ అట్లంతా ఉండటం సారమ్మ చూసి, నీవు ఈ దాసి కొడుకుని ఇంట్లో నుంచి పంపించేయి. నా కొడుకుని ఆ అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడు. వాడు దాసి బిడ్డ. వీడు నా కన్నబిడ్డ. నా కన్నబిడ్డ శరీరాన్ని బట్టి పుట్టిన ఆ దాసి బిడ్డ చేత ఇబ్బంది పడడానికి వీల్లేదు. ఇంట్లో నుండి పంపించేయమంది సారమ్మ. ఆ మాట విని అబ్రహాము వారిని పంపించేశాడు. ఇప్పుడు ఎప్పటికైనా తేలిందేంటంటే సొంత వారే అంటే స్వతంత్రురాలు ఈమె. ఎందుకంటే అన్నింటి మీద అధికారం ఉంది. అబ్రహాము యొక్క భార్య. మరి హాగరో దాసి, బానిస. ఆ బానిస కుమారుడు వాగ్దానాలకు వారసుడు కాలేకపోయాడు. అలాగే మీరు ధర్మశాస్త్రం క్రిందనుంటే ఆ ధర్మశాస్త్రం మీరున్నంత కాలం మిమ్మల్ని బానిసలుగా చేస్తుంది. మీరు స్వతంత్రురాలైన శారమ్మ యొక్క సంతతిలో పుట్టిన క్రీస్తు ద్వారా స్వతంత్రులవుతారు. లేదు హాగరు సంబంధులుగానే మిగిలిపోతామంటే బానిసలుగానే ఉంటారు. మెట్టుకు పౌలు గారు చెప్పేదేంటంటే ధర్మశాస్త్రం కాలం ముగిసింది. కృపాకాలం అందున్నాము. కృపనిచ్చినవాడు క్రీస్తు. క్రీస్తు ద్వారా రక్షణ. రక్షకుడైన క్రీస్తులో ఉండు. మరలా యూద ధర్మశాస్త్రం అని, మతాచారాలని, మతాన్ని పాటిస్తామని వెళ్ళొద్దు. మరలా యూదులుగా మారాల్సిన అవసరంలా. యూదుడిగా మారితే రక్షణ రాదు. విశ్వాసిగా ఉంటేనే రక్షణ. నువ్వు విశ్వాసిగానే ఉండు. అదే చెప్తున్నాడు పౌలు. సరే ప్రియ విశ్వాసులారా, మనం కూడా పెద్దల ఆచారాలు, పారంపర్య పద్ధతులు అని కాదు. క్రీస్తు కృపనందు రక్షించబడ్డాము. క్రీస్తు ఏది చెప్తే అదే చేద్దాం. క్రీస్తును పోలి జీవిద్దాం. క్రీస్తు పిల్లలుగా ఉందాం. క్రీస్తు పిల్లలకే అన్ని వాగ్దానాలపైన హక్కు ఉంది. ప్రతి వాగ్దానం క్రీస్తునందు అవును, ఆమేనన్నట్లుగా ఉన్నాయి కదా! క్రీస్తునందే అన్ని వాగ్దానాలకు నెరవేర్పు. అన్ని వాగ్దానాల నెరవేర్పు క్రీస్తే. అన్ని వాగ్దాలు దయచేసేది క్రీస్తే. దయచేసేవాడు, నెరవేర్చేవాడు ఆయనే ఉన్నాడు గనక ఆయనలో ఉంటే అన్ని పొందుకుంటాం. ఆయనకు వేరైతే ఏం పొందుకోలేం, ఏమి చేయలేం. క్రీస్తులో ఉండండి. ఆచార భక్తొద్దు. విశ్వాసం ద్వారా, ఆ విశ్వాసం దినదినం వృద్ధి చెందుట ద్వారా, క్రీస్తుకి ప్రతిరోజు ఇంకా దగ్గరవ్వటం ద్వారా మనం జీవించాలి. అంతే తప్ప మనం వేరే విధంగా ప్రవర్తింప వీల్లేదు. ఆచారాలను బట్టి ఆదివారం అని లేదా ఈ ఆరాధన వరకే పరిశుద్ధంగా ఉండి మిగతా దినాలు ఇష్టంగా ఉండి
అలాగుండరాదు. క్రీస్తు పిల్లలం, మనలో క్రీస్తు స్వరూపం కనిపించాలి. సరే, ఇంతకు నిన్ను చూసిన వారిలో నువ్వు యేసయ్య బిడ్డవని గుర్తిస్తున్నారా? నిన్ను చూసిన వారు ఈమెలో, ఇతనిలో యేసయ్య లక్షణాలున్నాయండి. యేసయ్య పిల్లలు వీరు అని చెప్తున్న సాక్ష్యముందా? లేదా వేరేలాగా లోకస్తుల్లాగా నేను ఉన్నామా? లోకస్తుల్లాగా మనం ఉంటే సేవకుని ప్రయాస వ్యర్థమైపోతుందే. లోకస్తుల్లాగా మనం ఉంటే క్రీస్తు మన కోసం సిలువనెక్కి, మన ప్రాణాన్ని అర్పించి, తన రక్తాన్నంతా కార్చి, మన కోసం సమాధి చేయబడి, మన కోసమే మూడో దినాన సజీవుడై తిరిగి లేచిన ఈ ఈ త్యాగం అంతా వృధా కదా! లోకస్తుల్లాగా వద్దు. క్రీస్తులాగా జీవిద్దాం. క్రీస్తు పోలికలు మనలో ఇతరులకు కనిపించాలి. కొందరు పిల్లల్ని చూస్తే వాళ్ళ తల్లిదండ్రుల్ని మనం చాలా ఈజీగా గుర్తుపడతాం కదా! ఎందుకంటే వాళ్ళ పోలికలను బట్టి. మరి నిన్ను, నన్ను చూస్తే యేసయ్యను చూడాలి లోకం. అలాగు నీవు, నేను ఉంటే దేవుని పిల్లలం, ఆయన తోడి వారసులం. వారసులం గనక ఆయన రాజ్యానికి హక్కుదారులం. ఆయనతో కూడా యుగయుగాలు ఆనందంలో ఉంటాం. ఆ పోలికలే లేకపోతే, ఆ క్రియలే లేకపోతే విడవబడతాం. ప్రియ విశ్వాసి, విడవబడకు. ప్రభువులో విశ్వాసం ఉంచి, ప్రభువు ద్వారా రక్షింపబడి, ఆ రక్షణలోను నీవు చూపిస్తున్న విశ్వాసంలోను దినదినం వృద్ధి చెందుతూ, క్రీస్తుకు మరింతగా దగ్గరయ్యి, క్రీస్తు బిడ్డగా మారి, క్రీస్తుని లోకానికి చూపించి, నీలో క్రీస్తుని నీవు ప్రతిష్ఠించుకొని, క్రీస్తు రాజ్యానికి మనం చేరాలి. ప్రభువు లాంటి కృప మనందరికి అనుగ్రహించి, ఈ మాటలు ప్రతివారి హృదయాలు స్థిరపరిచి, మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్. మన ప్రభువు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.